సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. స్వతంత్ర అభ్యర్థుల్ని క్యాంపులకు తరలించేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటాపోటీగా మారాయి. ముగ్గురు స్వతంత్ర అభ్యర్థుల్ని బీఆర్ఎస్, ఒక స్వతంత్ర అభ్యర్థిని కాంగ్రెస్ తీసుకెళ్లింది. స్వతంత్ర అభ్యర్థులను కార్లలో తరలిస్తుండగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల్ని చెదరగొట్టారు పోలీసులు. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్వతంత్ర అభ్యర్థులను ప్రసన్నం చేసుకోవడానికి పార్టీలు ముందుకు వెళ్తున్నాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల్ని అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడంతో పోలీసులు చెదరగొట్టిన సిచ్యువేషన్ మనం చూసాం. సంగారెడ్డి జిల్లాలో టెన్షన్ వాతావరణం కనిపించింది. స్వతంత్ర అభ్యర్థులను క్యాంపులకు తరలించేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులను బీఆర్ఎస్ నేతలు తీసుకెళ్లారు. ఒక స్వతంత్ర అభ్యర్థిని కాంగ్రెస్ తీసుకెళ్తున్న సందర్భంలో ఇరు పార్టీలకు సంబంధించి కూడా ఘర్షణ వాతావరణం తలెత్తింది. దీంతో పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి అందరినీ చెదరగొట్టారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల్ని చెదరగొట్టారు పోలీసులు. సంగారెడ్డిలో స్వతంత్ర అభ్యర్థులను తరలిస్తున్న సందర్భంలో ఇరు పార్టీల మధ్యన ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు చెదరగొట్టారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ లో పలు చోట్ల ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎన్నికల్లో గెలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థులను తరలించే క్రమంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య పలు చోట్ల ఉద్రిక్తత చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట కౌంటింగ్ సెంటర్ దగ్గర ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ను క్యాంప్ కు తరలించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నించింది. స్వతంత్ర అభ్యర్థులను కారులో తరలిస్తుండగా కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ లో ఇదే తరహా ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అభ్యర్థిపై ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు. దీంతో స్వతంత్ర అభ్యర్థి వినోద్ ను కాంగ్రెస్ నేతలు ఆటోలో రహస్య ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేశారు. దీంతో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నాయకులను అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల పెనుగులాటలో స్వతంత్ర అభ్యర్థి వినోద్ అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోయాడు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లోనూ స్వల్ప ఉద్రిక్తత జరిగింది. మొత్తం 26 వార్డుల్లో కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 12, స్వతంత్ర అభ్యర్థులు 4 స్థానాల్లో విజయం సాధించారు. దీంతో మ్యాజిక్ ఫిగర్ కోసం 2 సీట్ల దూరంలో బీఆర్ఎస్, 4 సీట్ల దూరంలో కాంగ్రెస్ ఆగిపోయాయి. స్వతంత్ర అభ్యర్థులపై కన్నేసిన కాంగ్రెస్ బీఆర్ఎస్ వారిని కౌంటింగ్ సెంటర్ నుంచి క్యాంపులకు తరలించే ప్రయత్నం చేసింది. దీంతో అక్కడ హై టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీలో టెన్షన్ వాతావరణం కనిపించింది. స్వతంత్ర బీఎస్పీ అభ్యర్థుల్ని తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు యత్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు అభ్యర్థుల్ని కౌంటింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లారు.